145 వెంటనే జీవో 145 వెంటనే ఐక్యత జీవో 145 వెంటనే జీవో 145 వెంటనే జీవో 145 వెంటనే జీవో 145 వెంటనే జీవో నెంబర్ 145 వెంటనే 28/11/2024 రాష్ట్ర ప్రభుత్వము జియో నెంబర్ 145 అనేటటువంటి ఉత్తర్వును జారీ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి గాంజా కేసులన్నింటినీ 13 జిల్లాల్లో మొదటి అదనపు జిల్లా కోర్టుల్లో ప్రస్తుతము నిర్వహింపబడుతున్నాయి కేసుల ట్రయల్స్ అన్నీ. అలా కాకుండా కేవలం రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో మాత్రమే విశాఖపట్నము, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనే పేరుతోటి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి సిబ్బందిని, డబ్బును విడుదల చేయడం జరిగింది. మేము ఆ యొక్క ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ జీవో వలన ప్రజలకు, ముఖ్యంగా కక్షిదారులకు స్పీడీ డిస్పోజల్ జరగదు. ఇవి సెంట్రలైజేషన్ చేయడం మూలంగా ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అంతేకాదు దీని మూలంగా ప్రజల యొక్క, ముఖ్యంగా కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమవుతాయి, నలిగిపోతారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉచిత పథకాల వల్ల వచ్చేటటువంటి డబ్బు అంతా కూడా ఈ కేసుల నిర్వహణ కోసమే వారు ఉపయోగించి వాళ్ళ కుటుంబాలు ఇంకా దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన ఇప్పుడు కనుక మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ గాంజా కేసులు నిర్వహించేటటువంటి కేసుల డాటాను మీరు పరిశీలించండి. అద్భుతంగా డిస్పోజల్ జరుగుతూ ఉంది. ఈ డాటా తీసుకొని మీరు ఒకసారి పునరాలోచించాలని గవర్నమెంట్ వారిని మేము ఈ శిబిరం ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు గాంజా కేసులు అనేటువంటివే లేకుండా నియంత్రణ చేయాలని చిత్తశుద్ధి కనుక ఉంటే దీనికి ఏకైక మార్గము గాంజా పండించేటటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా సిబ్బందిని నియమించి చెక్ పోస్టుల ద్వారా తర్వాత సాగుని నిర్మూలించినట్లయితే కనుక ఓడర్ రేవు ద్వారా మన దేశానికి వచ్చేటటువంటి ఈ గాంజాని, డ్రగ్స్ని కూడా నియంత్రించేందుకు మీరు అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగించేటట్లు కోర్టులు సెంట్రలైజేషన్ చేయడం మూలంగా ప్రజలు, నిర్దోషులు, ముఖ్యంగా వారి కుటుంబాలు ఆర్థికంగా చిదిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమకు సంబంధించి 4 జిల్లాలు ఉన్నాయి: చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్. ఇక్కడ 4 జిల్లా కోర్టుల్లో ఇప్పుడు గాంజా కేసులన్నింటినీ కూడా సజావుగా జరిగిపోతున్నాయి. ఒకసారి స్టాటిస్టికల్గా రికార్డు పరిశీలించండి, బాగా చక్కగా జరుగుతూ ఉంది. అలా కాకుండా మీరు సెంట్రలైజ్ చేసి తిరుపతిలో కనుక పెట్టినట్లయితే కనుక ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 4 జిల్లా వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కనుక ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు 4 జిల్లాల్లో ఇప్పుడు 60-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇకపోతే 300-400 కిలోమీటర్లు తిరుపతికి వెళ్ళి విచారించుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఇది కేవలము మీరు శిక్షించాలనుకుంటే కనుక ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ను బాగా బలోపేతం చేయండి. ఎన్డీపీఎస్ యాక్ట్లో ప్రొవిజన్స్ని మీరు 6 నెలల శిక్ష ఉంటే సంవత్సరం వేయండి, సంవత్సరం ఉంటే 2 ఏళ్ళు వేయండి. అంతేకాని ఆ విధంగా మీరు ముందుకు వెళ్లకుండా కేవలము తిరుపతిలో సెంట్రలైజేషన్ పెట్టడం వల్ల తిరుపతి ఒక ఆధ్యాత్మిక కేంద్రము. ఆ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇటువంటి గాంజా కేసులు నిర్వహించినట్లయితే కనుక ఒక కక్షిదారుడు లేదంటే ఒక లిటిగెంటు, ఒక ముద్దాయి, దాదాపుగా కర్నూలులో బార్డర్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి, అనంతపురం బార్డర్లో ఉన్నటువంటి ఒక ముద్దాయి తిరుపతికి వెళ్ళాలంటే కనుక 2 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక లాయర్ నియమించుకొని అక్కడ ఒక రూమ్ తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులన్నింటిని కూడా ఒకసారి డంపు చేసినట్లయితే అక్కడ ఆ విధంగా అసెంబ్లీ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు మరొక నేరానికి, అత్యాచారాలకి, శాంతి భద్రతలకు
భంగం కలిగించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తమరు పెద్ద మనసుతోటి ఈ జీవోను తక్షణమే రద్దు చేసేసి ఎక్కడ కేసులు ఎక్కడ కోర్టులు ఉన్నాయో ఇప్పుడు 13 జిల్లాల్లో ఎక్కడైతే కోర్టులు ఎక్కడైతే ఉన్నాయో అదేవిధంగానే అక్కడనే మీరు తక్షణమే ఏర్పాటు చేసినట్లయితే కనుక బాగుంటుంది. ఈ జీవోను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కడప బార్ అసోసియేషన్ గత 13 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తూ ఉంది. ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఒకసారి పునరాలోచించి ప్రజలకు మేలు చేసే విధంగా మీరు తీర్మానించుకోవాలని, పాలసీని తయారు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.